ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చికెన్ ఫ్రై. సింపుల్ చికెన్ ఫ్రై. 1/2 kg చికెన్ని తీసుకొని ఇలా నీట్గా కడుక్కొని నిమ్మకాయ, ఉప్పు, ఒక నిమ్మకాయని ఒక స్పూను ఉప్పుని కలిపి పెట్టుకోవాలి. నీట్గా కడిగిన తర్వాత వేసుకొని ఒక 1/2 అవర్ వరకు అది నానబెట్టుకోవాలి. ఫ్రైకి కావాల్సినవి ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి, ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలుపుకొని చికెన్కి మొత్తం ప్రతి ఒక్క ముక్కకి ఈ ఉప్పు కారము అన్నీ తగిలే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు అది నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే చికెన్ అనేది క్రిస్పీగా వస్తుంది. కొద్దిగా చికెన్ మసాలా కూడా 1 టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కలుపుకొని ఈ చికెన్కి పట్టే విధంగా ప్రతి ఒక్క ముక్కకి ఈ ఉప్పు కారం తగిలే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 టీ స్పూను కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ 1/2 అవర్ నానిన చికెన్ని ఈ ఆయిల్లో వేయాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుతూ మూత పెడుతూ ఈ ముక్కలని ఉడికించుకోవాలి. జాఫ్రాన్ కలర్ కూడా ఒక చిటికెడంతా వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. ఇలా ప్రతి ముక్కకి నూనె అంటే విధంగా ఇలా ఒక లెవెల్లో పరుచుకోవాలి. ఈ విధంగా పెట్టి ఈ చికెన్ని ఉడికించుకోవాలి. రెసిపీ రెడీ. కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి బాగుంటుంది. సింపుల్ చికెన్ ఫ్రై. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.